ఏదైనా క్యారెక్టర్ చేస్తామండి, మీరు ఏమైనా రికమెండ్ చేయండి అండి. నేను ఒకటే చెప్తా, అమ్మ నేను ఫస్ట్ వాళ్ళు మీరు వచ్చి కనిపించండి అని చెప్పాను అనుకోండి, వాళ్ళు కనిపించారు అనుకోండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే చెప్తాను, కనిపిస్తే ఇండస్ట్రీ మీరు నెమ్మడలేరు. నేనైతే చెప్తున్నా, మీరు చదువుకున్నారా, బాగా చదువుకోండి, చదువుకొని మీరు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ సైడ్ మనకి ఏమైనా పర్వాలేదు, ఏదో చిన్న చిన్నగా మనం చేయొచ్చు సైడ్ రోల్స్ అనుకుంటే మీరు వెళ్ళి ట్రై చేయండి. కానీ సినిమాలోనే ఉండాలి, మేము ఇందులోనే మాకు ఇదే లైఫ్, మాకు ఇదే డ్రీమ్ అంటే నేను ఎప్పుడు అలా అనుకొని రాలేదు కాబట్టి నేను వచ్చాను. నేను అదే అనుకొని వచ్చుంటే నేను అయ్యేదన్నా కానో కూడా తెలియదు. నాకు ఓపెన్గా చెప్తాను, అనుకోకుండా వచ్చాను, లక్కీగా నాకు వచ్చేసింది. అంటే నాకు ఫేస్ ఉంది, ఫేస్ వాల్యూ, పాటగలనా మాట్లాడగలనా, అందువల్ల వచ్చింది మమ్మీ తెలియదు. అలాంటిది ఇప్పుడు ఎవరో అమ్మాయికి నేను ఎవరికో రికమెండ్ చేస్తే వేరే ఎవరో ఒక అతను అన్నాడట, కళ్యాణి గారు ప్యాకెట్లో పట్టుబడ్డది కదా, ఆ కళ్యాణి గారు అని చెప్పింది అని. ఏంటండి వీడికి బాధ, నాకు అర్థం కాదు. ఇంకెవరు అంటారు, ఒక రెండు పెళ్ళి డైవోర్స్ నా డైవోర్స్ గురించి, నా ప్యాకెట్ గురించి నీకేంటి పని, నేనేమైపోతే నీకేంటి పని, అసలు నీకు చేతనైతే ఒక మనిషికి అవకాశం ఉంటే అవకాశం ఒకరికి అవకాశం ఇప్పించు. నాకు చేతనైతే ఎవరు వచ్చినా నా దగ్గరికి నేను హెల్ప్ చేయగలిగితే చేస్తానండి, చేయలేకపోతే చెయ్యలేను అని చేతులెత్తి చెప్తా. నేను మభ్యపెట్టి వాళ్ళని ఇటు తిప్పి అడు తిప్పి ఇటు తిప్పుకొని అడు తిప్పుకొని నా వల్ల కాదు, నేను చేయలేను, చేస్తాను చేయగలిగితే ట్రై చేసి ఆ మాత్రం చేయగలిగినంత వరకు ప్రయత్నం చేస్తాను, చేయని చెప్తాను. ఏది నేను అబద్ధం చెప్పను. చేయలేనండి ఎందుకంటే మీరు నన్ను అడగండి, వేసి నాకే తెలియదు. ఎవరైనా అడిగారనుకోండి, ఇప్పుడు నేనే చేయట్లేదు సినిమాలు, మీకు నేనేం చెప్తానని తప్పించుకుంటాను. ఎందుకంటే మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఇయ్యలేదనుకోండి, వీళ్ళు మనల్ని వేరే అనుకుంటారు, వాళ్ళకి ఎందుకు ఆశ కలుగుద్దుగా ఫస్ట్, అదెందుకు, నేను ఆ పనులు చేయను. కానీ ఎవరైనా సరే ఈజీ అనమాట. ఇండస్ట్రీలో ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, నేను తెలియదు వాళ్ళకి, కానీ తెలిసిన మాట్లాడి పక్క వాళ్ళతో 4 మాటలు చెప్పడం ఏం అవసరం నీకు. ఇలా ఉంది ఇప్పుడు సమాజం అలా ఉంది. నా గురించి అని కాదు, ప్రతి అమ్మాయి గురించి చెప్తున్నాను, నా గురించి నేను చెప్పట్లేదు. ఇప్పుడు కళ్యాణిని పక్కన పెట్టండి, నేను ఎవరు వచ్చినా నేను ప్రెటెండ్ చేయగలను, నేను నిలబడగలను, ధైర్యంగా మాట్లాడగలుగుతాను, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. చాలామంది అన్నారు మీరు ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళలేదు, మీరు వెళ్ళొచ్చు కదా, మాట్లాడతారు కదా ఓపెన్గా. నేను పనికిరానండి రాజకీయాలకి, మొహం మీద మాట్లాడతాను, అలాంటివి కష్టం అండి అన్నాను. లేదండి అలాంటి వాళ్ళు కూడా ఉంటే మంచిదండి. ఏమోనండి నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి అప్పుడు మాట్లాడతా. అడిగారు 2-3 నేను వెళ్ళానండి, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఇంతవరకు లేకుండానే వచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వెళ్తానండి, నాకు అనిపించినో చూస్తానని చెప్పాను. చాలామంది అమ్మాయిలు అనేసరికి మాత్రం చీప్గా మాట్లాడుతున్నారు చూసారా. ఇంతకుముందు ఈ ఛానల్స్ ఇలాంటివన్నీ లేక కొంచెం ఇబ్బందులు పడి ఉంటారు. ఒక అమ్మాయి నిజంగా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అవకాశం కోసం ఏదైనా వాడికి కమిట్మెంట్ ఇచ్చో ఏదో విధంగా సంపాదించిందంటే దాని వెనక ఎంతో కథ ఉంటుంది. ఆ అమ్మాయికి ఆ కథను చూడండి వెనక. మీరు ఎందుకు అమ్మాయిల గురించి మాట్లాడతారు. నేనైతే ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ రోజు వెళ్ళి బెగ్ చేయలేదు, ఒక క్యారెక్టర్ ఇవ్వని అడగలేదు. ఒకళ్ళేమో కమిట్మెంట్ ఇస్తామంటే పోరా అని వచ్చిందని నేను ఇంతవరకు ఎవరికి నేను నాకు టైం వస్తుంది, నాకంటూ అవకాశం వస్తుంది ఇవని చెప్తున్నా ఇవాళ నేను ఇంత పబ్లిక్గా. మోహన్ బాబు గారు నన్ను ఒకసారి సెట్లో హరికథ చెప్పించారు. హరికథ అంటే చాలా ఇష్టం. మోహన్ బాబు గారు కళలు అంటే చాలా ప్రాణం పెడతారు. ఆయన హరికథ సెట్లో చెప్పించారు నాతో. చెప్పించి మెగాఫోన్ ఇచ్చి అందరూ ఉన్నారు, బ్రహ్మానందం గారు అందరూ ఉంటే మొత్తం సెట్ అంతా లేచి క్లాప్స్ కొట్టారు. రాజు హరికథ, అమ్మాయి హరికథ బాగా చెప్తుంది. ఈ రోజుకి నేను వెళితే మొన్న విష్ణు సినిమా ఏదో వచ్చింది మొన్న, దేనికైనా రెడీ సినిమా. ఆ సినిమా సెట్లో సుమన్ గారు ఉన్నారు, సీత గారు ఉన్నారు, మంచు విష్ణు, మోహన్ బాబు గారు అందరూ ఉన్నారు. అది నేను వెళ్ళి సార్ నమస్తే సార్ అంటే ఆయన చైర్ తెప్పించి చైర్ వేసే వరకు ఆయన నిలబడిపోయారు. అంత గౌరవిస్తారు కళాకారులు అంటే. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో. మోహన్ బాబు గారు ఎంత విలువిస్తారు. తనికల భరణి గారు ఫోన్ చేయగానే రెస్పాండ్ అవుతారు. విశ్వనాథ్ గారు, మురళీమోహన్ గారు, సుమన్ గారు అయితే దేనికైనా రెడీ సెట్లోనే పరిచయం. ఆయన ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మా కళాపీఠ మొన్న వచ్చారు. మొన్న January 17th ఆయన డెత్ యానివర్సరీ ఆ రోజు వస్తే ఆయన వర్ధంతికి వచ్చారు. ఆయన వచ్చి ఆయన చేతుల మీద మేము ఉత్సవాలు చేసుకున్నాం. 19th వచ్చారు మొన్న జనవరి విజయనగరం. నేను ఇప్పటికీ వర్ధంతి జయంతి 2 నేను నా సొంత డబ్బులతో వైజాగ్ విజయనగరంలో జరిపిస్తున్నానండి. ఇప్పుడు ఆయన విగ్రహం దగ్గర 6.5 lakhs దగ్గర అవుతుంది మొత్తం బేస్తో కలిపి. అది నిలువెత్తి విగ్రహం. ఆయన విగ్రహం విజయనగరంలో లేదు. మ్యూజిక్ కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపల్, 18 years మ్యూజిక్ కాలేజ్ సంగీత కళాశాల 18 సంవత్సరాలు ఫస్ట్ ప్రిన్సిపల్ ఆయన. ఘంటసాల గారికి తంబుర ఇచ్చింది ఆయన మహానుభావుడు. ఆయన గురించి ఎవరు పట్టించుకోరు. అసలు విజయనగరంలో పట్టించుకోవట్లేదు అనుకోండి, వేరే విషయం. విజయనగరంలో మ్యూజిక్ కాలేజీలో పెట్టాలి విగ్రహం. ఆయన విగ్రహం తర్వాత ఘంటసాల గారి విగ్రహం అయినా పెట్టాలండి. ఆయన విగ్రహం పెట్టాలి ఫస్ట్. ఆయన విగ్రహం తర్వాత ఎవరి విగ్రహం ఆయన విగ్రహం పెట్టకుండా ఇప్పుడు నేను దానికోసం నా ఆదిపట్ల కళాపేట 1,50,000 అనుకోండి నేను పెట్టేస్తానండి. నేను ఏదో కష్టపడి నిజం చెప్తున్నాను. ఇప్పటిదాకా నేను చాలా గోల్డ్ అమ్మి నేను చేశాను ఉత్సవాలు ఓపెన్గా. ఇప్పుడు ఇంకా కావాలంటే ఏదో అమ్ముకొని ఏదో చేసి నేను విగ్రహం పెడతా. 1,00,000 రూపాయలు 1,50,000 అయితే నా దగ్గర లేవు, డబ్బులు లేవు, సినిమాలు రాలేదు, చేయలేదు మనం అంటే. మనకు జెన్యున్గా వర్క్ ఉన్న వాళ్ళకి ఇవ్వరు కదండి. వర్త్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి అడపదడప. నిజంగా ఇంట్రెస్ట్ టాలెంట్ ఉండి చేస్తే వాళ్ళు ఇవ్వరు. వాళ్ళకి కొన్ని ఉంటాయి రూల్స్ ఇవన్నీ, వాళ్ళకి అలా ఉండాలి. ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఇస్తారు. మనం అలాంటివి చేయంగా. కాబట్టి మనకి ఎప్పుడు వస్తే నేను ఒకటే అండి,
నాకు ఫస్ట్ రాకముందు హరికథలో నేను బతికాను, మా ఫ్యామిలీ బ్రతికింది. ఇప్పుడు నేను సినిమాలు వదిలేసి వెళ్ళిపోయినా నేను బ్రతకగలను. 10 మందికి నేను నేర్పిస్తాను. హరికథ స్కూల్ పెడదామని ప్లానింగ్లో ఉన్నాం. ఆ స్కూలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటానంటే ఈ రోజు కూడా నా ఇంట్లో నేను చెప్తాను క్లాసెస్. ఇప్పటికి నేను కాదు, నాన్నగారు, నేను ఇంకో నలుగురిని పెట్టి టీచర్స్ని పెట్టి నేర్పిస్తాను. ఇప్పుడు విజయనగరంలో స్టార్ట్ చేస్తున్నాం హరికథ స్కూల్. ఎందుకంటే హరికథ అనేది విజయనగరంలో ఒకే ఒక హరిదాస్ అయిపోయింది, కాళ్ళ నిర్మల గారు. ఇప్పుడు విజయనగరంలో ఒక 10 మందిని తయారు చేయాలని నా మెయిన్ మోటో. విజయనగరంలో ఎవరు లేరు, నేను వచ్చేసాను ఇక్కడికి, నాన్నగారు వచ్చేసారు, తమ్ముడు అందరు ఇక్కడే ఉన్నాం, ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ. కాబట్టి విజయనగరంలో స్కూల్ పెట్టాలి, విజయనగరంలో ఆయన విగ్రహం పెట్టాలి. ఇప్పుడు ఆగస్ట్ 31 ఆయన బర్త్డే, అప్పటికైనా విగ్రహం అయిపోవాలి. అంటే ఇంకో 4-5 మంత్స్లో నేను కంప్లీట్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి. లేదా అయిపోతే ముందే పెట్టేద్దామని ప్లానింగ్. దానికి ఇప్పుడు డొనేషన్స్ కోసమే. అబ్బే హరికథలకి ఎవరు చూస్తారమ్మా, ఎవరు ఇస్తారమ్మా హరికథ, ఎందుకమ్మా, అవసరం లేదు, హరికథ అవసరం లేదు. ఏముంది, ఒక 2 ఆర్కెస్ట్రా పాటలు పెట్టండి, ఒక 50,000 రూపాయలు ఇస్తాము, హ్యాపీగా పాడి వెళ్ళిపోండి. హరికథ చెప్తాను. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరికీ ఏం చెప్పాను తెలిసిన విగ్రహం కోసం, నేను మీ ఊరొచ్చి హరికథ చెప్తా.